ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. బాబా తన భక్తులకి కల్లో కనిపిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు బాబా కల్లో ఎందుకు కనిపిస్తూ ఉంటారు, ఇలా వస్తే మంచిదేనా, దాని అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఈనాటి ఈ ఎపిసోడ్లో మనం బాబా తన భక్తులకి కల్లో కనిపించే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. నేను నా స్వానుభవాన్ని కూడా మీకు తెలియజేస్తాను. బాబా భక్తులకి కల్లో రావడం అనేది కేవలం సాధారణ విషయం కాదు. బాబా తన భక్తులతోనే తను ఉన్నాను అని తెలియజేస్తారు, మార్గనిర్దేశం చేస్తారు, ఆపదల నుండి కాపాడతారు. భక్తులు ఎదుర్కొనే కష్టాల్ని కూడా ముందుగానే తెలియజేసి వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు బాబా. కొంతమంది బాబా కల్లో కనిపిస్తే శుభం జరుగుతుందా అని అడుగుతున్నారు. బాబా కల్లో కనబడటం అనేది నిజంగా శుభసూచకమే. ఈ విషయం శ్రీ సాయి సచ్చరిత్రలోని అనేక సందర్భాల్లో కూడా తెలియజేయటం మనం చూస్తున్నాం. బాబా తను ఎన్నుకున్న భక్తులకే కల్లో ప్రత్యక్షమవుతూ ఉంటారు. వారి జీవితాల్లో వారికి మార్గనిర్దేశం చేస్తారు. నేను ఇప్పుడు నా స్వానుభవాన్ని మీకు తెలియజేస్తాను. నేను బాబాను నమ్మటం మొదలుపెట్టినప్పటి నుండి బాబా నాకు చాలాసార్లు స్వప్న దర్శనం అంటే కల్లో కనబడ్డారు. ఒక్కొక్కసారి నిలువునెత్తున మనిషిలాగా చాలా పొడవుగా, ఇంకొకసారి తన ఆసనంపై కూర్చొని, ఒక్కొక్కసారి సగం వరకు తన రెండు చేతులతో ఆశీర్వదిస్తూ, ఇంకొకసారి బాబా సమాధిపై ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు చాదర్ అంటారు కదా, అంటే షాల్తో. అవి ఏ రంగులంటే స్వచ్ఛమైన మల్లెపువ్వు లాంటి తెల్లని తెలుపు, ముదురు ఎరుపు రంగు, కాషాయ రంగు, అలాంటి రంగుల్లో కనబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబా నాకు లెక్కలేనన్నిసార్లు కల్లో కనబడ్డారు. కానీ కనిపించిన ప్రతిసారి పెద్ద వెలుగుతో. అంత వెలుగు మనం చూడలేము, అంటే 1000 వాట్ల బల్బు కంటే ఎక్కువ వెలుగు అనుకుంటా. అబ్బా బాబా ఇలా కనబడ్డావా అని నేను తెలుసుకొని దండం పెట్టుకునే లోపే ఆయన అదృశ్యమవటం జరిగింది. అయితే ఇలా బాబా నాకు కలలో కనబడినప్పుడల్లా నన్ను షిరిడీకి రప్పించుకున్నారు. ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. నాకు ఏ కలలో ఏ రంగు షాల్తో కనబడితే బాబా నన్ను షిరిడీకి రప్పించినప్పుడు నేను బాబాకు అలాంటి షాలే అక్కడ కొని వారి సమాధి మీద నా చేతులతో నేను కప్పాను. బాబా నాకు ఎలాంటి పూలమాల వేసుకొని కల్లో కనబడ్డారో, ఆ కళ తర్వాత షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాకు అలాంటి పెద్ద గులాబీ పూల దండను కొని అక్కడ పూజారులకు ఇస్తే వాళ్ళు అది బాబాకు వేశారు. ఇలా బాబా నాకు స్వప్న దర్శనం ఇచ్చి నన్ను వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. ఆయన ఆశీర్వాదాన్ని అందించారు. ఇంకొకసారి బాబా నాకు తన పక్కన ఒక కుక్కతో దర్శనం ఇచ్చారు. ఆ కళ తర్వాత బాబా నన్ను షిరిడీకి రప్పించినప్పుడు అక్కడ కొన్ని శునకాలకి రొట్టెలు అవి సమర్పించుకున్నాను. ఇలా బాబా నాకు రకరకాలుగా తన ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బాబా ఎలా ఎన్నిసార్లు అయితే నాకు స్వప్న దర్శనం ఇచ్చారో ఆ తర్వాత ప్రతిసారి నన్ను షిరిడీకి రప్పించుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మంచి చేశారు బాబా. నా ఆరోగ్యం బాగు చేయటం దగ్గర నుంచి పరీక్షలు పాస్ అవటం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, మా కుటుంబ సభ్యులకు కూడా మేము ఊహించనటువంటి మంచి చేశారు బాబా. నా జీవితంలో నేను మర్చిపోలేని, నేను బాబాకు ఎన్ని కృతజ్ఞతలు సేవలు చేసినా తక్కువైనటువంటి ఇంకొక అద్భుత కళ వచ్చింది నాకు ఈ మధ్యకాలంలో బాబా కనిపించి ఇచ్చిన ఆశీర్వాదం. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఒక సందర్భంలో, నేను కొంతకాలం ఎంత ప్రయత్నించినా శ్రీ సాయి సచ్చరిత్రను అసలు చదవలేకపోయేదాన్ని అని. పుస్తకం ముందు పెట్టుకున్నా ఒక్క పేజీ కూడా కదిలేది కాదు, నాకు బుర్రకెక్కేది కాదు. నేను చాలా బాధపడేదాన్ని. ఇదేంటి బాబా, ఎందుకు ఇలా అవుతోంది, నన్ను కరుణించు బాబా అని నిత్యం బాబాని ప్రార్థించేదాన్ని. అలా కొంతకాలం గడిచింది. బాబా వెంటనే స్పందించలేదు. కానీ అకస్మాత్తుగా బాబా ఒకరోజు నా కలలో నేను పడుకున్న గదిలోకి బలవంతంగా తలుపు తోసుకొని వచ్చి నేను లోపల నుండి గడియ పెట్టుకున్నప్పటికీ నన్ను రారా అని పిలవటం, నేను ఇలా తలుపు తోసుకొని వచ్చి నన్ను పిలుస్తున్నది ఎవరై ఉంటారా అని పరీక్షగా చూస్తే అది ఎవరో కాదు, నేను ఆరాధించేటువంటి మన సద్గురువు అయిన శ్రీ షిరిడి సాయిబాబాయే. నేను గుర్తించి ఆయనకి పాదాభివందనం చెయ్యాలని మంచంపై నుండి లేచేటప్పటికీ బాబా అక్కడ లేరు, అదృశ్యమయ్యారు. అబ్బా బాబా, ఇదేం నీ లీలా బాబా అని అనుకున్నాను. ఆయనకు ఎన్నో దండాలు పెట్టుకున్నాను. ఆ కళ తర్వాతే నా జీవితమే పూర్తిగా మారిపోయింది. నా ఆలోచనలు, నా ప్రవర్తన అన్నీ చాలా చాలా మారిపోయినాయి. ఇప్పుడు నేను ఒక కొత్త మనిషిని. ఎందుకంటే ప్రతినిత్యం బాబా గురించి ఆలోచించడం, శ్రీ సాయి సచ్చరిత్రతో సహా రకరకాల బాబావారి పుస్తకాలు చదవగలగటం. బాబావారే ఈ కళ ద్వారా ఇచ్చిన దర్శనం ద్వారా నన్ను మార్చేసి నేను తెలుసుకుంటున్న బాబా విషయాల్ని, లీలల్ని మీ అందరితో ఈ సత్సంగం అనే ఛానల్ ద్వారా పంచుకునేటట్టు చేశారు బాబా.
మనం అందరం ధన్యులమే. ఎందుకంటే మనం ఈ ఛానల్ ద్వారా బాబావారి సత్సంగం చేసుకుంటున్నాం. బాబా చెప్పినట్టుగా నవవిధ భక్తిలోని కనీసం కొన్నైనటువంటి స్మరణం, కీర్తనం, శ్రవణం చేస్తున్నాం. బాబా ఆశీర్వాదం పొందుతున్నాం. నా ఈ అనుభవాన్ని బట్టి నేనేం చెప్పగలనంటే, బాబా కలలో కనబడితే ఎలాంటి అనుమానం అవసరం లేదు. బాబా మనల్ని కరుణించి మనకి మంచి చేయాలనే ఉద్దేశంతో మనకి కల్లో కనబడుతూ ఉంటారు. బాబా వారి ఇలాంటి ఆశీర్వాదాలు బాబా ఎప్పుడూ మనతోనే ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తాయి. బాబాపై మనకున్న నమ్మకాన్ని ఇంకా పెంచుతాయి. మన నిద్రలో కూడా బాబా మనకు మార్గనిర్దేశం చేస్తారని, ఆ విధంగా కూడా బాబా మనల్ని కాపాడుతున్నారని తెలుస్తోంది. నేను ఈ విషయాన్ని కొంతమంది భక్తుల అనుమానాన్ని దూరం చేయడానికి నా స్వానుభవం ద్వారా కలలో కనబడినప్పుడల్లా బాబా చేసినటువంటి మంచిని తెలియజేశాను. బాబాను ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.